మీరెప్పుడైనా కొబ్బరి కేక్ని అయితే చేశారా? ఇక లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్. చూసేసేయండి ఎలా చేయాలో. ఇవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి 1 గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీకి అయితే మెత్తగా పట్టేసేయండి. ఇక పల్చటి క్లాత్ పెట్టేసి ఈ మిక్సర్ని అంతా వడకట్టేసేయండి. చిక్కటి పాలు వస్తాయి. ఇంక రెండోసారికి యూజ్ చేయొద్దు, ఒకసారి తీసుకోండి. ఇక ఈ ఆ పాలన్నీ పిండేసుకోండి. అలా పిండేసుకుంటూ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. మరి ఇలాంటి ఉపయోగపడే వీడియోలు పెడుతూ ఉంటాను మీకోసం. ఇక దాంట్లో అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోండి మీ తీపికి తగ్గట్టు. ఇంకా 5 స్పూన్స్ అయితే కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసేసి ఈ పాలల్లో అంతా మిక్స్ అయిపోయేసి ఇది ఉండలు లేకుండా చేసేసుకోండి. ఇంకా ఒక బౌల్ అయితే పెట్టేసి దాంట్లో 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా మీరు యాడ్ చేసేసుకోండి, నేనైతే వేయలేదు. ఇక ఆ పాలన్నీ పోసేసి బాగా కలపనివ్వండి. ఒక 5 మినిట్స్లో ఇదైతే తిక్కగా అయిపోతుంది. ఇంకా ఆపేసి మనమైతే ఒక బౌల్కి అయితే పోసేసుకొని మొత్తగా ఈవెన్గా పరిచేసుకోండి. ఇక 2 అవర్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటకైతే తీసేయండి. మీకైతే సూపర్ స్పాంజీ టేస్టీ కేక్ అయితే వచ్చేస్తుంది. మీరు ఎప్పుడూ చేయలేదా? ఒకసారి అయితే ఇలా చేసేయండి. మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి అందులో చాలా హెల్త్కి మంచిది కదా మరి. ఇక మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు దీన్ని కోద్దామా అని వాదలేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఫైనల్ అయితే కోసేసారు. ఇక మేమంతా కలిసి కేక్ తినడానికి వెళ్తున్నాం. మీరు కూడా ఒకసారి చేసేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టేసేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.